ఇది నియమం మనకి ధర్మశాస్త్రంలో. రాముడికి ఆవిడ ఒళ్ళో కూర్చుంది కనుక కూర్చోబెట్టుకోగలిగాడు కనుక ఆయన ఎడం వైపు కూర్చుంది. విడిగా కూర్చున్నప్పుడు లేకపోతే విడిగా నించున్నా ఎటువైపున ఉండాలి? కుడివైపే ఉండాలి. అది నియమం. సరే, ఇప్పుడు మారి ఉంటారు మీరందరూ కూడా. మారారా లేదా? ఇప్పుడు అమ్మవారికి కట్టండి. అమ్మవారికి ఎడమ చేతి వైపు కట్టండి. అప్పుడు ఏమవుతుంది? కడితే కంకణాలు కట్టిన 2 చేతులు పక్క పక్కన ఉంటాయి. చూడండి ఒకసారి, స్వామికి కుడి చేతికి కట్టారు, కుడివైపు నుండి అమ్మవారికి ఎడమ వైపు కట్టారు. అప్పుడు 2 చేతులు పక్క పక్కన ఉంటాయి, కలిసి ఉంటాయి. లేకపోతే ఇలాగా వంకర టింకరగా క్రిస్ క్రాస్ అంటారు. అంటే వాడు ఎడ్డమంటే వీళ్ళు తెడ్డమంటారు. మరి అలా వద్దు కదా. కుటుంబం అలా ఉండాలా? ఉండకూడదు, కలిసి ఉండాలి. అందుకు 2 చేతులు పక్క పక్కన ఉండాలి. ఇప్పుడు మీరు కట్టుకోవాలి. వాళ్ళకి అయింది కదా ముందర. ఇప్పుడు దంపతులకి అయిన తర్వాత వాళ్ళిద్దరికి అర్ఘ్యపాద్యాలు ఇవ్వండి. ఉద్ధరిణితో నీళ్లు తీసుకుని అర్ఘ్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి అని సమర్పణ చేసి, అంటే నీళ్ళని తీసి మళ్ళీ ఖాళీ దాంట్లో పోస్తుండాలి మీరు. ఆ ఉపచారం